హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో నీకు ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు మనకి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఎందుకంటే ప్రాబ్లం లేకుండా ఎవరి లైఫ్ ఉండదు. ప్రాబ్లమ్ని కొంతమంది ఏం చేస్తారంటే అదేదో ఫన్నీగా వాట్సాప్ స్టేటస్లలో పెడతారు. అలా థింక్ చేయ. ఎదుటోడు చూస్తాడు లేక నీ ప్రాబ్లమ్ని, వాడికి కామెడీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్ని ఇతరులకు చెప్పకు. ప్రాబ్లం వస్తే నీకు నువ్వే సాల్వ్ చేసుకునే ఆలోచనలు చెయ్యి, ఇతరులకు చెప్పుకో. ఎందుకంటే నువ్వు చెప్పినప్పుడు సింపతి చూపిస్తారు, తర్వాత నువ్వు వెళ్ళాక దాన్ని కామెడీగా చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఎలా చేస్తారంటే ఆ ప్రాబ్లమ్ని రాసి సొల్యూషన్ వెతుకుతారనమాట. నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ నీకు తప్ప వేరే వాడికి ఎవ్వడికి అర్థం కావు. అందుకనే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయి. అలా ఫేస్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. కానీ దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి సూసైడ్ అలాంటివి చేసుకోకు. ద ప్రాబ్లం ఇచ్చింది లైఫ్లో ఫేస్ చేయడానికి. ప్రతి ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం నీకు అర్థం కాకపోతే, నీకైతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ పేపర్ మీద రాసి ఒక్కొక్క దాన్ని కాన్సన్ట్రేట్ చేసి సొల్యూషన్ వెతుకు. బట్ నా సజెషన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకు. నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ నువ్వు ఒక్కడవే సాల్వ్ చేయకూడదు, ఎవడు వచ్చి సాల్వ్ చేయడు. ఈ కంటెంట్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ చూస్తూ ఉండు.